వేలాది మంది సైన్యం, పకడ్బందీ వ్యూహం, డేటా లింకప్, ఎయిర్ ఫోర్స్, S-400, ఆకాష్, ఇట్లాగా రకరకాలైనటువంటి సిస్టమ్స్ అన్ని కోఆర్డినేట్ చేసి ప్రెసిషన్ స్ట్రైక్స్ ప్రపంచంలో ఇంతవరకు మాకు మాత్రమే చేతచ్చు అంటూ అమెరికా రష్యా గొప్పగా చెప్పుకునేటటువంటి దాన్ని ఏ గొప్పలో చెప్పుకోకుండా చాలా కూల్గా కామ్గా కొట్టొచ్చిన ఈ ఒక్క మగాడు ప్రపంచంలో భారతదేశం. ఇజ్రాయెల్ చేయగలుగుతుంది ప్రెసిషన్ స్ట్రైక్స్, మనం చేయగలుగుతాం. అయితే ఇజ్రాయెల్కి కూడా పర్ఫెక్ట్ కుదరట్ల, పక్కనున్న జనం చస్తున్నారు, మనం పక్కనున్న జనం చావకుండా చేసాం. అంటే ఇజ్రాయెల్ కంటే పవర్ఫుల్ పాత్ర పోషించింది మన ఎయిర్ ఫోర్స్. ఇంత పర్ఫెక్షన్ అన్నటువంటి ప్రపంచమే విస్తుపోయి చూస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి భారత సైన్యానికి సంబంధించినంత వరకు ఇప్పుడు ఎదురయ్యేటటువంటిది విచిత్రం ఏంటంటే, మనం ఇంతగా గెలిస్తే పాకిస్తాన్ వాడేమో హోర్డింగులు పెట్టుకుని మనం గెలిచామని, లేకపోతే వాడికి వీడికి అవార్డులు ఇచ్చుకుని గెలిచామని ప్రకటించుకునేటటువంటి నీచ దేశం. అంటే వాళ్ళు విచిత్రం ఏంటంటే, యుద్ధానికి ఖర్చు పెట్టేదానికంటే కూడా పబ్లిసిటీకి ఖర్చు పెట్టుకున్నారు, తద్వారా గెలిచేసినట్టుగా బిల్డప్ చేసుకుంటున్నారు. అది ప్రపంచం అంతా గమనిస్తోంది. సరే, భారత వ్యతిరేకులు దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు, వాస్తవం ఏంటనేది ప్రపంచం గమనించినటువంటి సిచ్యువేషన్. కాకపోతే అమెరికా అధ్యక్షుడు ఆడిన డబుల్ గేమ్ ద్వారా పాకిస్తాన్కి బెనిఫిట్ చేయాలన్న ఉద్దేశంతోనే అతను ఆడుతూ ఉన్నాడు అన్నటువంటి విషయం కూడా అర్థమైంది. దాని వెనకాల టైఅప్ కూడా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. అది పక్కన పెడితే, ఇప్పుడు సింధు జలాలు ఆపేయడంతో అక్కడ ఉన్నటువంటి నదులు ఎండిపోయేటప్పటికి పంజాబ్ ప్రాంతంలో ఒక సమస్య కూర్చుంది, సింధు ప్రాంతంలో ఒక సమస్య కూర్చుంది. ఓవరాల్గా సట్లేజ్ రివర్ కూడా ఎండిపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఇట్లా తయారవుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలే ఏంటి మన పరిస్థితి అని నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్.